ఆంజనేయుడు సీతమ్మను చూసి రావడానికి లంకకెళ్ళినప్పుడు ఆ రావణాసురుడు సీతమ్మను చంపడానికి కత్తి తీసుకొని వస్తున్నాడు. అప్పుడు అయ్యో, నేను సీతమ్మను ఎలాగైనా కాపాడాలి, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను అనుకున్నాడు. అంతలో మండోదరి వచ్చి రావణుని ఆపింది. ఆహా, ఈ కార్యం నాకు ప్రభు అప్పగించలేదు అనుకొని ఊరికే అయిపోయాడు. తర్వాత త్రిజట వచ్చి చెప్పింది, నాకు ఇప్పుడు ఒక స్వప్నం వచ్చింది, అందులో మీరు ఈ లంకనంతా కాల్చేస్తున్నారు అని. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు, అదేంటి, నేనెందుకు ఈ లంకను కాలుస్తాను, నాకు సీతమ్మను చూసి రమ్మనే కదా రాముడు చెప్పింది అనుకున్నాడు. తర్వాత రావణాసురుని సైనికులు వచ్చి ఆంజనేయ స్వామిని బంధించి తీసుకెళ్లి, ఇతనికి తోకంటే చాలా ఇష్టము, దీన్ని నిప్పంటిద్దాము అని నిప్పంటించారు. అప్పుడు అర్థమైంది ఆ త్రిజట స్వప్నం ఎలా నిజం కాబోతుందని. ఆ రాముడు రావణాసురుని చేతనే తన లంకను నిప్పు అంటించుకోవడానికి సహాయం చేసినప్పుడు ఆయన సీతమ్మను కాపాడుకోలేడా? కానీ ఆ కర్తవ్యము నాకిచ్చాడు అని అప్పుడు అర్థమైంది. ఆయన ప్రతి ఒక్క పనిని ఒక్కొక్కరికి అప్పగించే ఉంటాడు. మన పని మనం చేసుకుంటూ ఉండాలి, అంతేకాని నేను లేకపోతే ఈ పని ఎక్కడ ఆగిపోతుందో ఎలా అని మనం అనుకోకూడదు. ప్రతి పనికి దేవుడు పైన నిర్ణయించే ఉంటాడు. ఏ పని అది ఎవరి కోసం ఆగదు.